హలో గైస్, ఆఫీస్ వర్క్ మీద హైదరాబాద్ కి వెళ్ళాను. బాబా ఏం ట్రాఫిక్! ఈ ట్రాఫిక్ ని చూసినాక నాకు హైదరాబాద్ మీద ఇంట్రెస్ట్ పోయింది. మన గోల్డ్ సిటీ పొద్దురే బెస్ట్. ఈ ట్రాఫిక్ తో అయ్యే పని కాదు. ఇలాంటి సమయంలో మనకు మెట్రోనే బెస్ట్ ఆప్షన్. తెలంగాణ గవర్నమెంట్ మెట్రో పెట్టి చాలా మంచి పని చేసింది. 10 కిలోమీటర్లు ఈ ట్రాఫిక్ లో వెళ్ళాలంటే 10 గంటలు పట్టేటుంది. పొద్దురు పెద్ద మనసు చేసుకుని మన పొద్దురులో కూడా ఒక మెట్రో పెట్టియండి. ఇక్కడ నుంచి పొద్దురికి మెట్రో సర్వీస్ లేదంట. వాళ్ళ జీవితంలో పైకి వెళ్ళాలని ఎస్కేటర్ లో పైకి పోతున్నా. ఎంత పైకి పోవాలనుకున్నాను కానీ కిందికి లాగుతుంది ఈ పాడులోకం. నేను లోపలికి పోయి లోపే మెట్రో నా కోసం సిద్ధంగా ఉంది. అందుకు దూరం సగంగా లోపలికి. ఇక్కడ ఎవరి మొగాల్లో హ్యాపీనెస్ లేదు పాపం. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి జాబుల కోసం వస్తారు. సిటీస్ లో జాబ్ చేయడం అంటే ఎంత ఈజీగా. సొంత ఊరిని ఫ్యామిలీస్ ని వదిలిపెట్టి సిటీస్ లో జాబ్ చేసే వాళ్ళు కామెంట్ చేయండి. ఈ సాడ్ ఫేసెస్ మధ్యలో ఒక బ్రైట్ ఫేస్ కనిపించింది. ఆ బ్రైట్ ఫేస్ ఎవరిదో కదా, మన బాబుది. ఐ ఆమ్ ఏ ప్రౌడ్ మహేష్ బాబు ఫ్యాన్. మంచి పనులు చేసేటోళ్ళందరూ గొప్పవాళ్ళే. వాళ్ళకి మనం ఫ్యాన్స్ అవ్వాల్సింది. ఇందాక జీవితంలో పైకి పోయినప్పుడు మళ్ళీ కిందికి వస్తాం. అంతే మామ లైఫ్. పైకి ఎక్కడాలు దిగడాలు ఉంటాయి, అడ్జస్ట్ అవ్వాలా. ఎల్బీ నగర్ కి ముందే చైతన్యపురి అనేది అక్కడనే దిగేసిన. అక్కడ నుంచి చక్కగా మా అక్క దగ్గరికి వెళ్ళాను. అక్కడే ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి ఈవినింగ్ హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరిన. ఇక్కడ ట్రాఫిక్ కి పొల్యూషన్ కి కరువేలే. ఇక్కడ ఆక్సిజన్ కన్నా పొల్యూషన్ ఎక్కువ దొరుకుతుంది. చార్మినార్ చూద్దామని వచ్చి ఆ జనాల్ని చూసి భయపడినాం. ఇదంతా అయ్యే పని కాదులే అని ఎన్టీఆర్ గార్డెన్స్ కి పోయాము. ఇక వచ్చే వరకు 2 hours పట్టింది ట్రాఫిక్ వల్ల. ఇప్పటికే బస్ టైం అయింది. ఇక ఇదంతా అయ్యే పని కాదులే అని బయట నుంచి చూసి అడ్జస్ట్ అయినాము. అంబేద్కర్ ఇంకొకసారి రామంటాడు హైదరాబాద్ కి. నేను రాను. ఇదే హైదరాబాద్ బీచ్, ది హార్ట్ ఆఫ్ హైదరాబాద్. మళ్ళా హైదరాబాద్ లో నిజంగానే బీచ్ ఉంది అనుకుంటారు. కాదు, ఊరికి అయిపోయాను నేను. అది ట్యాంక్ బండ్. ఇక్కడ వాటర్ చాలా ప్యూర్ గా ఉంటది. ఇక సినిమాలు చూసేంత టైం లేదులే మాకు. ఫైనల్ గా హైదరాబాద్ లో సరదా తీరిపోయింది మామ. నెక్స్ట్ టైం హైదరాబాద్ కి రావాలంటే బాగా ప్రిపేర్ అయ్యి రావాలా. ఓకే బాయ్.